బ్యాక్. ఇస్రో ఆధ్వర్యంలో చేపడుతున్న విదేశీ ఉపగ్రహం పోబ్రా 3 ప్రయోగానికి సర్వసిద్ధమైంది. PSLV C-59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో మధ్యాహ్నం 4:08 ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. నిన్న మధ్యాహ్నం 2:38 కౌంట్ డౌన్ ప్రక్రియ కూడా మొదలైంది. ఈ ప్రయోగం ద్వారా ESAకి చెందిన 550 కిలోల బరువున్న ప్రోబా 3 ఉపగ్రహాన్ని PSLV C-59 రాకెట్ నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టనుంది. సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రోబా 3లో ఉండే 2 ఉపగ్రహాలు సూర్యుడి బాహ్య వాతావరణం, సౌర కరోనాపై అధ్యయనం చేస్తాయి. వాతావరణం అనుకూలించి అన్ని సజావుగా సాగితే రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుమల శ్రీవారిని ఇస్రో అధికారులు దర్శించుకున్నారు. PSLV C-59 రాకెట్ ప్రయోగం నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ నమూనాను స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఇస్రో అధికారులకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. స్వామివారి వస్త్రంతో అధికారులను సత్కరించారు. ప్రోబా 3 ఈ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిన్న మధ్యాహ్నం నుంచే కౌంట్ డౌన్ మొదలైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరే, ఈ రోజు షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి PSLV C-59 రాకెట్ ని ఇస్రో ప్రయోగించబోతుంది. దీని ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 550 కిలోల బరువు ఉండే ప్రోబ్ 3 శాటిలైట్ ని నింగిలోకి పంపించనున్నారు. భూమి నుండి దాదాపు 60,000 కిలోమీటర్ల ఎత్తున ఈ శాటిలైట్ ని నింగిలోకి చేర్చనుంది PSLV C-59 రాకెట్. PSLV రాకెట్లు అంటే ఇస్రోకి గెలుపు గుర్రాలు. ఇప్పటికే ఎన్నెన్నో ప్రయోగాలు చేపట్టినటువంటి పరిస్థితి. కేవలం 2 దాదాపు 60 ప్రయోగాలు చేపడితే కేవలం 2 ఫెయిల్ అవడం జరిగింది. మిగిలిన అన్ని కూడా సక్సెస్ అయినాయి. అందుకే ఈ రాకెట్ ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎన్నుకుంది. ప్రధానంగా చూస్తే ఈ ప్రోబ్ 3 శాటిలైట్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఆ భూమి నుంచి 60,000 కిలోమీటర్ల ఎత్తున అక్కడ అమరుస్తారు, ఆ కక్షలకు చేరుస్తారు. అక్కడి నుంచి ఇది సూర్య గ్రహణాలను కూడా సృష్టించే ఏర్పాట్లు కూడా జరిగాయి. సూర్య గ్రహణాలను సృష్టించిన సమయంలో సూర్యకిరణాల శక్తిని కూడా ఈ శాటిలైట్ అంచనా వేస్తుంది. ప్రధానంగా చూస్తే దీనిలో 2 శాటిలైట్లు ఉంటాయి. ఒక శాటిలైట్ ఒకటి, కరోనా గ్రాస్ శాటిలైట్ ఒకటి. 2 కూడా అనుసంధానంగా పనిచేస్తూ ఉంటాయి. దాదాపు 150 మీటర్ల దూరం, 8 సెంటీమీటర్ల వెడల్పున నీడను కూడా సృష్టిస్తుంది ఈ శాటిలైట్. దీన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూడాల్సిన అంశం, ఇస్రో రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ ని నింగిలోకి పంపాలని యూరోపియన్ స్పేస్ నిర్ణయం తీసుకోవడం, ఈ రోజు ఈ ప్రయోగం చేపట్టడం అందరినీ చాలా విశేషం అని చెప్పి మనం చెప్పాలి. ఇస్రో మరొక రికార్డు కూడా సృష్టించబోతుంది. శంకర్, రైట్ మహేష్.